ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపర్చిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డి ప్రజల్లో నమ్మకం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలైనాయి. అందరూ బీజేపీకే ఓటు వేయాలని, అంచిరెడ్డి, కొమ్రయ్యలను శాసన మండలికి పంపించాలని కోరారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మీ అందరికీ సుపరిచితమే. కొద్ది రోజుల్లో 27వ తేదీ ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 గ్రాడ్యుయేట్ ఎన్నికలు. ఇవి చాలా ముఖ్యమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలో 40 మంది ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ 40 మందిలో ఒక్కడిగా ఉండేవారిని ఎన్నుకుంటారా, లేకపోతే తెలంగాణ సమాజం యొక్క గలాన్ని పెద్దల సభలో వినిపించే వారిని అనుకుంటారో, ఈ 4 జిల్లాల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల యొక్క చదువుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు తెలుసుకోవాల్సింది నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఎలాగైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ 10 ఏళ్ల పరిపాలనలో నిరుద్యోగులకు కానీ, చదువుకున్న గ్రాడ్యుయేట్లకు కానీ ఎవరికి కూడా ఏమి చేయలేకపోయిందో, అట్లాగే ఈ 16 నెలల కాలంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేయలేకపోయింది. శుష్క వాగ్దానాలు తప్ప, కేవలము అట్టహాసంగా మీటింగులు నిర్వహించడం తప్ప ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మేము అనుకున్నాము, రేవంత్ రెడ్డి గారు యువకుల పట్ల ఆలోచిస్తాడు, నిరుద్యోగుల పట్ల ఆలోచిస్తాడు అని అనుకున్నాం. కానీ అదంతా వట్టి భ్రమనే మారింది. జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాను. మరి జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పటికే తెలంగాణ యువత దాదాపుగా ఉద్యమంలో 15 సంవత్సరాల యొక్క విలువైన సమయాన్ని కోల్పోవడం జరిగింది. అలాంటప్పుడు ఇంకా నువ్వు జాబ్ క్యాలెండర్ తయారు చేయకపోతే ఈ తరమంతా వెళ్ళిపోతుంది. ఒక తరం పోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంటుంది? ఒక తరం నాశనం అవుతుంది. టీఆర్ఎస్ జమానాలో ఒక తరం నాశనమైంది. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు మీరు ఈ నిరుద్యోగుల పట్ల ఇంకా అలసత్వ వైఖరిని మీరు చేస్తున్నారు? అట్లాగే మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు. మీ ఏఎస్ఎస్ కార్యదర్శి వంశీధర్ అయితే నెలకు 4,000 ఇస్తున్నారు. మరి ఎక్కడ పోయింది? 4 రూపాయలు కూడా ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు అన్నారు. కేవలం ఉచిత బస్సు తప్ప మహిళలకు వాళ్ళు వెనకబెట్టింది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా జాబ్ క్యాలెండర్ కానీ, తర్వాత గ్రూప్స్కు కోచింగ్ ఇస్తా అన్నాడు. ఎక్కడ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సెంటర్లు? కరీంనగర్లో ఉన్నాయా, మెదక్లో ఉన్నాయా, నిజామాబాద్లో ఉన్నాయా, ఆదిలాబాద్లో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ కూడా నిరుద్యోగ కోచింగ్ సెంటర్లు లేవు. కేవలం మాటల వరకే, కేవలం అధికారంలోకి రావడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు, వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. కాంగ్రెస్ చెప్పేవన్నీ బూటక మాటలే. ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మసిపూసి మారడికాయ చేస్తుంది. అసలు కాంగ్రెస్కు ఇంత ఒక ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి టీచర్స్ క్యాండిడేట్ దొరకట్లేదు, టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేకపోవడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్లు అంతా కూడా చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు ఆలోచించాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది? వచ్చిన అభ్యర్థులను మీరు క్వశ్చన్ చేయండి. అంటే కేవలము ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచర్గా ఉండడానికైనా ఇప్పుడు ఉండే అభ్యర్థి కేవలం నరేంద్ర రెడ్డి గారు తన యొక్క స్కూళ్ళలో నిరుద్యోగులకు ఉద్యోగం వేయడానికి మాత్రమే పనికొస్తాడు. కానీ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దా నిరుద్యోగులకు? కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెడితే కేవలము ఇంకా నరేంద్ర రెడ్డి గారు కేవలం 40 మందిలో ఒక్కడిగా ఉంటారు. కానీ కాంగ్రెస్ నుంచి గెలిస్తే 80% ఆయన నిరుద్యోగుల పక్షాన మాట్లాడేది అబద్ధం, శుద్ధ అబద్ధం. అసలు నరేంద్ర రెడ్డి గారు గలమెత్తి మాట్లాడలేరు. నాకు బాగా పరిచయం, నాకు కూడా కళాశాలలు ఉన్నాయి కాబట్టి నాకు చాలా సంవత్సరాల నుంచి నరేంద్ర గారి పరిచయము. నరేంద్ర రెడ్డి గారి యొక్క అటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, వారికి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, సమాజం పట్ల వారి యొక్క చూపు ఎట్లా ఉంటుంది, చాలా అసలు బయటికి వెళ్తే ఆయన చూస్తూనే అనిపిస్తుంది అహంకారంగా ఉంటాడని. అసలు ఏ విద్యార్థికైనా బీద విద్యార్థికి ఏమైనా ఆయన ఫీజు తక్కువ చేశాడా? నేను రికమెండ్ చేశాను. ఎందుకంటే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ అసోసియేషన్లో ఆయన అధ్యక్షుడు ఉంటే, నేను ఉపాధ్యక్షుడు ఉంటే, నేను రికమెండ్ చేస్తే కూడా ఆయన ఫీజు తక్కువ చేయలేదు. సాటి కరెస్పాండెంట్, సాటి మిత్రుడు అని చెప్తే కూడా ఈ కరీంనగర్ వాసికి ఆయన తక్కువ చేయలేదు. మరి ఆయన ఈరోజు ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన ఏం మాట్లాడతాడు, ఏం విద్య చేశాడు? ఆయన విద్యను వ్యాపారంగా మాత్రమే చూస్తాడు. ఆయన ఎప్పుడు కూడా విద్యార్థుల శ్రేయస్సు గురించి మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్కు సిగ్గుచేటు. అసలు నరేంద్ర రెడ్డి గారు ఫస్ట్ ఇండిపెండెంట్గా వేయాలనుకున్నారు. ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే డబ్బులు కూడగడుతూ వచ్చారు. కాంగ్రెస్కు అభ్యర్థి దొరకకపోవడం వల్లనే నరేంద్ర రెడ్డి గారిని బలవంతంగా
తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో దయచేసి ఈ నిరుద్యోగులంతా కూడా ఆలోచించాలి. ఎవరైతే జాబ్ క్యాలెండర్ ఇస్తారో, మా నరేంద్ర మోడీ గారు చెప్పారు, చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. పిఎం శ్రీ ఉంది, పిఎం ఎంటర్ప్రైజెస్ ఉంది, పిఎం అప్రెంటిస్షిప్. ఇప్పుడు ఎవరైనా సరే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ, పీజీ అయిపోయిన వాళ్ళు కానీ, ఐటీఐ అయిపోయిన వాళ్ళు కానీ ఎంబడే ఒక పోర్టల్లో చేస్తే అప్రెంటిస్షిప్ వస్తుంది, అప్రెంటిస్షిప్ వల్ల జాబ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా తెలియజేయాలి. చాలామంది తెలియదు కాబట్టి వీటిని తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి ఈ 4 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్లు ఆలోచించి అహంకారంతో ఉండి ఏదైనా చేస్తాము, డబ్బుతో ఏదైనా కొనగలుగుతాము అనే అహంకారంతో ఉండే అభ్యర్థిని ఖచ్చితంగా ఓడించాలి. ఇకపోతే మైనార్టీల విషయంలో అసలు మైనార్టీలు మాకే కాంగ్రెస్కి ఓటేస్తుంటారు. సిగ్గుచేటైన విషయం, నిన్ననే కరీంనగర్ ప్రాంతంలో ఒక మైనార్టీ నాయకుడు ఈయనకు ఎట్లా ఇచ్చాడు